నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినము కొరకు, నూతన తరుణం కొరకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ఇలాగున వ్రాయబడి ఉంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తతరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అది నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామునకు మహిమ కలుగును గాక. ఎంత చక్కని వాగ్దానం ఈ దినాన మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ దినాన నీవు తుఫాను వంటి పరిస్థితులను ఎదుర్కొంటూ నీ వాగ్దానాలు ఎంతకీ నెరవేరకపోతే, నీ ప్రార్థనలు ఎంతకీ ఆన్సర్ కాకపోతే, నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులు, నీ కావలసిన వారు, నీ పై ఉన్నవారు అందరూ కూడా నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ నీవు కృంగిపోయి నా పట్ల ఇది జరుగుతుందా, ఇక ఎప్పుడైనా ఇది జరుగుతుందా, అసలు ఇది ఇక జరగదు అనేటటువంటి స్థితిలోనికి నీవు వెళ్ళిపోయినట్లయితే, ఆ సమయంలో ప్రభు చెప్తున్న ఈ వాగ్దానం గుర్తు చేసుకో. ఆయన ఏం చెప్తున్నాడంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలైనా కదిలిపోతాయంట, సముద్రంలో పడిపోతాయంట. దావీదు అంటాడు కదా, భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను. అలాంటి పరిస్థితి ఏర్పడినా కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసింది ఎవరు అంటే యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటంటే నిబంధన చేసి ఆ నిబంధనను నెరవేర్చుటకు సమర్థుడు అని అర్థం. ఈ దినాన నీకు ఎదురయ్యేటటువంటి ఎనీ టఫ్ సిట్యువేషన్ నీవు ఎదుర్కోవాలి అనుకున్నట్లయితే ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకో. పర్వతాలు కదిలిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, ఆయన కృప నిన్ను విడిచిపోదు, ఆయన నిబంధన తొలగిపోదు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును కాక. పరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. నా ప్రభువా, ఈ దినాన నీవిచ్చినటువంటి వాగ్దానం కొరకు వందనాలు నాయనా. మాకున్న సమస్యలు, అక్కరలు ప్రభువా తీరాలి అన్నట్లయితే మొట్టమొదట నీ రాజ్యాన్ని, నీతిని వెదకి వాటన్నిటినీ మేము సంపాదించుకునే కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.